25,000 మంది రిటైర్డ్ అయ్యారు కదా. 25,000 మంది గురించి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఇవాళ ఒక నమూనా చూసిండ్రు మీరు. యాక్చువల్గా మేడము లీడర్ కాదు, ఆమె స్పోక్స్ పర్సన్ కాదు, ఆమె ఒక ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయింది. వాళ్ళ భర్త డయాలసిస్ ఉన్నాయి, ఇప్పుడు కార్లో కూర్చొని ఉన్నాడు ఆయన. ఇక్కడ తీసుకొచ్చే ఎండకు తీసుకొచ్చే పరిస్థితి లేదు, కూర్చొని ఉన్నారు. అంటే ఒక కుటుంబం అంతా దీనిపైన ఆధారపడి ఆ టోకెన్ నెంబర్స్ మొత్తం ఆధారపడి ఇప్పుడు ఈ టోకెన్ నెంబర్లు అంటే ఏంటి, ఇవన్నీ టోకెన్ నెంబర్లు అంటే పైసలు మన బ్యాంకులో పోయినాక మన చెక్ ఇచ్చినాక మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇస్తారంటే ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత మన పిలుస్తారు, పిలిచి మనకు పైసలు ఇస్తారు. అంటే ఇవాళ టోకెన్ నెంబర్లు ప్రభుత్వం ఇన్ని టోకెన్ ఒక్క ఆమెకు అంటే ఇట్లా 25,000 మంది ఉన్నారు. ఒక్క సుందరి అనే ఆమెకు 22 టోకెన్ నెంబర్లు ఇచ్చి ప్రభుత్వం చీటింగ్ చేసింది. చీటింగ్ ఏమంటారు, 420 అంటారు. టోకెన్ నెంబర్లు ఇచ్చి పైసలు లేకుంటే ఏమంటారు, చీటింగ్ అంటారు. చీటింగ్ అంటారా కదా, చీటింగ్ అని అంటారు, 420 అంటారు. అంటే ఈరోజు 22 టోకెన్ నెంబర్లు ఒక ఎంప్లాయీ ప్రాబ్లం చెప్తున్నాను, ఒక ఎంప్లాయీ ఇష్యూ చెప్తున్నాను. ఒక ఎంప్లాయీ ఆమె బాధ. నిన్న గవర్నర్ దగ్గర పోతే నేను ఎందుకు రాలేని నేను చెప్పుకొని నేను అక్కడికి బట్టి సార్ నా సంతకం పెట్టిండు సార్, సంతకం పెట్టినా ఈరోజు కూడా పైసలు రాలే అంటే మా అమ్మ సంతకాలు 2 రకాలు ఉంటాయని చెప్పిన. సంతకాలు 2 రకాలు ఉంటాయి, అలా నీకు 2వ రకం పెట్టినట్టున్నారు అని చెప్పిన. అంటే ఇవాళ ఒక ఎంప్లాయీ ఉన్నది. ఈ విధంగా 93 మంది చనిపోయింది ఇప్పటికీ. నేను డిప్రెషన్లోకి పోతా, రేపు నేను చనిపోయేటట్టుకున్నా ఆ నంబర్లలో నేను చెప్తే ఎప్పుడు మేము నంబర్ లెక్క పెట్టుకుంటా ఉంటుంది. అంత ధైర్యం అందుకని మాట్లాడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. దాదాపు 1 గంట సేపటికి వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా 25,000 మంది ఉన్నారు, అందులో ఒక 21,000 మంది ఈ విధంగా చూస్తున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యత ఏంది? ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. వైద్యం తీసుకోలేక ఇండ్లలో ఉన్నారు, వైద్యం తీసుకోలేక పైసలు అందక ఇండ్లలో పండుకున్నారు, సావు ఎప్పుడోసారి చచ్చిపోదామని. ఈదయ్య అనే టీచరు హెడ్ మాస్టర్కు 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. 2 కిడ్నీలు వాళ్ళ అన్న బిడ్డ కిడ్నీతో ఉన్న బయటికి రాలేడు. మూర్తి అని ఎస్ఐ గారు మరి ఆ ట్రీట్మెంట్ తీసుకోక ఇలా ఇంట్లో ఉన్నారు, ఇంట్లో దాఖలు వదిలేసి వెళ్ళిపోయాడు, నేను పైసలు లేవని చెప్పి సావస్తే సస్తా అని. సూర్యనారాయణ అంటే ఆయన ఎస్ఐ కాలిరిగి ఇంట్లో పండి ఇప్పటికి నాకు 10 సార్లు చెప్పిన ₹1 ఇవ్వాలి ఇయ్యాటికి. ఇవాళ వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు మీ పథకాలు అడుగుతలేరు, వాళ్ళు గొంతెమ్మ కోరికలు అడుగుతలేరు. ప్రభుత్వం కంటే మించిన నమ్మకమైన సంస్థ ఏముందిగా మాకు? ప్రభుత్వం మేము బ్యాంకులను కూడా నమ్మలేము, చిట్టి ఫండ్లను నమ్మలేము, మిమ్మల్ని నమ్ముతున్నాం మేము అని వీళ్ళ దగ్గర ఉన్న జీపీఎఫ్ కానీ అన్ని మీ దగ్గర దాచిపెట్టుకుంటే మీరు ఎత్తుకపోయి వాడుకున్నారు. ఎంత దుర్మార్గం చెప్పండి. టోకెన్ నంబర్లు ఇచ్చి డబ్బులు ఇవ్వకుంటే ఆ బ్యాంకును ఫ్రాడ్ అంటారు. ఇంకోటి చెప్తా, నేను చెక్ ఇచ్చిన తర్వాత బ్యాంకులో పైసలు లేకుండా నా మీద ఏం చేస్తారు, చెక్ బౌన్స్ కేసు పెడతారు. మరి ప్రభుత్వం మీద చెక్ బౌన్స్ కేసు పెట్టాలి కదా. ఇప్పుడు ఈ టోకెన్ నెంబర్లు అన్నిటికీ పైసలు ఇవ్వడానికి ప్రభుత్వమే చెక్ బౌన్స్ పెట్టాలి కదా. వాళ్ళంతా లోపలనే ఉన్నారు కదా ఈరోజు. మరి ఈరోజు మీకున్న క్రెడిబిలిటీ ఏంది? మీ విశ్వసనీయత ఏంది ఈరోజు నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసల కోసం సుప్రీంకోర్టు తలుపు కొట్టినాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తలుపు కొట్టినాం, గవర్నర్ గారు తలుపు కొట్టినాం, ఈ సెక్రటరీలో ఉన్నవారు అందరు తలుపులు కొట్టినరు. కొడుతూ 93 మంది రాలిపోయినరు. కొడుతూ 93 మంది రాలిపోయినరు. వాళ్ళు రాలిపోయిన దానికి కారణం ఎవరు? ఈ టోకెన్ నంబర్లు ఇచ్చి మోసం చేసిన మీరు. అర్థమైందా? ఇంత మించిన దౌర్భాగ్యం. నేను ఒక డెమో చూపించిన, ఇది ఒక డెమో. ఇట్లా నేను 25,000 మంది డెమోలు ఇస్తే ప్రభుత్వం ఏమైపోతుంది? 25,000 మంది ఏకకాలంలో ఇటువంటి డెమో ఇస్తే ఏమైపోతుంది? ఇది నా ఆలోచన కాదు, ఆమె ఆలోచన. నేను ఇక్కడికి వస్తా, నేను ఇట్లా చేస్తా, నాకు కొంచెం సపోర్ట్ చేయండి సార్ అని చెప్పి ఆమె ఇచ్చిన ఆలోచన, నా ఐడియా కాదు ఇది. ఇటువంటి ఐడియా. ఎందుకంటే ఆమె ఆరోగ్యం బాగలేదు, బీపీ, షుగర్, థైరాయిడ్, భర్తకు డయాలసిస్, ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఒక పెద్ద మనిషి కడుపు క్యాన్సర్ అయ్యి ఆ పేగులు ఒక బ్యాగులు వేసుకొని తీసుకొచ్చిన పరిస్థితి. అర్థమైందా? ఈ విధంగా రకరకాల మనుషులు ఉన్నారు. బ్రదర్ ఇది కమిటెడ్, బ్రదర్ నేను పదే చెప్తున్నా, ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది నీకు ప్రభుత్వానికి 18,000 వచ్చినా మొట్టమొదటిగా జీతాలు, టీఏ, డిఏ, పిఆర్సీ ఇచ్చిన తర్వాత వేరే దానికి ఇవ్వాలి. నీకు ప్రభుత్వ ఉద్యోగి ఎట్లా వస్తారు తెలుసా? ఒక నోటిఫికేషన్తో వస్తారు. ఒక నోటిఫికేషన్ చూసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు, ఫిజికల్ టెస్ట్ పోతాడు, మళ్ళీ అలా 1:4 2:4 ఎంతో పిలుస్తారు. అలా సెలెక్ట్ అయిన తర్వాత నౌకరిస్తారు.
నౌకరీ ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా అయితే అన్ని బాధ్యత నాదే అని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత నేను ఉద్యోగం జాయిన్ అవుతారు. నీకు ఆరోగ్యంకి ఏమన్నా అయినా, నీ ఆరోగ్యం బాగా లేకున్నా, నువ్వు చచ్చిపోయినా నీ ఇంట్లో నేను చూసుకుంటాను ప్రభుత్వం అభయం ఇచ్చినాకనే ప్రభుత్వంలో ఉద్యోగి జాయిన్ అవుతాడబ్బా. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ మినిమం నాలెడ్జ్ లేదు, అది మినిమం నాలెడ్జ్ లేదు. ఈరోజు ఈ కుబేర్ అనేది తీసుకొని వచ్చి ఈరోజు ఉద్యోగులతో నాడుకుంటే ఈ కుబేర్ అనేది తయారు చేసినారు. ఈ కుబేర్ అని ఇక చదువుతాను, నేను చదువుతా ఇక్కడ ఇవ్వండి. ఈ గాయం చేయలేదు కాలం, మన మన డబ్బులకు ఆశపడి ప్రభుత్వం చేసిన అవినీతి గాయం, బాణం పేరు ఈ కుబేర్. ఇటువంటి పద్యాలు ఈరోజు రాసుకుంటా ఈ కుబేర్ని అడ్డం పెట్టి ఏ విధంగా టోకెన్ నంబర్లు ఇచ్చినాక ఇంత మించిన చీటింగ్ ఏముంటుంది అబ్బా. ఇటువంటి టోకెన్ నంబర్లు అర్థమైందా? ఈ విధంగా 25,000 మంది ఉన్నారు, 25,400 మంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆమె ఆవేదన వినాలి. ఈమె ఆవేదనలో మీరు 21,000 మంది ఆవేదన చూడాలంటున్నా. ఈరోజు 8 నెలలకే జరుగుతున్న ఈ సుదీర్ఘమైన పోరాటం ఈరోజు ఇలా జేఏసీ వాళ్ళు మోసం చేసిన ఆమెనే చెప్తున్నా, నేను చెప్తలేను. జేఏసీ వాళ్ళు మోసం, ఉద్యోగ సంఘాలు మోసం చేసినాయి, మేధావులు మోసం చేసినారు. చాలామంది ప్రశ్నించే గొంతుకలు ఈరోజు గొంతులు నాలుగే మడతేసినారు. ఈరోజు బక్కజేసిన అంటే ఒకడు ఉండి మాట్లాడతారు. రేపు నా సొంటోడు కూడా లేకుంటే ఎవరు మాట్లాడతారు? అందరు కూడా అందరు నోళ్ళు మూసుకపోయినాయి కదా. ఈరోజు ఎంపీ ఎమ్మెల్యేలు తన్నుకునే బిజీ మీద ఉన్నారు, WWF చేసే బిజీ ఉన్నారు, ప్రజా సమస్యలు వదిలేసిండ్రు, వాళ్ళు సచ్చినా పర్వాలేదని వదిలేసిండ్రు, వాళ్ళ మానానికి వాళ్ళకు వదిలేసిండ్రు. కాబట్టి నేను ప్రభుత్వానికి 2 చేతులైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు. నీ అప్పులు నువ్వు చూపించడానికి లేదు. టోకెన్ ఇచ్చినామంటే పైసలు ఇచ్చినట్టే. కాబట్టి 14వ తారీఖు రేపటి దినాల ఇలా డబ్బులు ఇలా కీయకుంటే 14వ తారీఖు రోజు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులు 420 కేసు పెడుతున్నారు ప్రభుత్వం మీద. టోకెన్ నంబర్లు మా పైసలు రాలేదు, మాకు చీటింగ్ చేసిండ్రు. కాబట్టి ప్రభుత్వం మీద, ట్రెజరీ డిపార్ట్మెంట్ మీద ఎవరైతే కన్సర్న్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కంప్లైంట్లు అన్ని పోలీస్ స్టేషన్ల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడ దగ్గరుంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఇది వాళ్ళ ఆవేదన. 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు. టోకెన్ నంబర్లు ఇచ్చినాక పైసలు ఇవ్వకుంటే 420లు అంటారు, చీటర్లు అంటారు. ఇంకా రకరకాల మాటలు ఉన్నాయి, అవి నేను అనలేను. ఇటువంటి పదాలు మంచిగా వాడాలంటే కౌశిక్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలా బాగా చెప్తారు. ఆ పదాలు వాళ్ళ దగ్గర తెలియవాడుతాయి. నా పేరు ఎన్ సుందరి అండి, నామాల సుందరి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జలసౌదలో చేసి తర్వాత 3 years కేసీఆర్ ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు నల్గొండ వెళ్ళాను. నల్గొండ వేస్తే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళినందుకు కొంత లాసు. ఆఫ్టర్ 24th 2024 నుంచి చాలా లాస్ అయ్యాను. అయితే ఎవరో బట్టి సార్ని కలిస్తే పని అవుతుందంటే సెక్రటేరియట్ వచ్చానండి. లాస్ట్ 25 మేలో 8వ తారీఖు కరెక్ట్గా వాళ్ళకి సంవత్సరము. అయితే బట్టి సారు నా ముందే సంతకం చేశారు. సంతకం చేశాక కూడా ఇప్పటి వరకు నాకు ఏమి డబ్బులు రాలేదు. అందువల్ల ఈరోజే నేను పర్టికులర్గా ఈరోజు అందరికీ తెలియాలి, వీళ్ళ సంతకాల పవర్ ఏంటో మీడియా ద్వారా అందరికీ తెలియాలని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి చేయాలని, మీడియా వాళ్ళందరికీ ముందు తెలిస్తే అందరికీ తెలుస్తుందని చెప్పి ఉద్దేశంతో వచ్చానండి. ఆయన సంతకం విలువ ఏంటో, మన గవర్నమెంట్లో మినిస్టర్స్ మరి ఏ విధంగా ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో, ఎంతవరకు సంతకాలు కరెక్ట్గా పెడుతున్నారు అనేది తెలియాలని నేను ఇక్కడికి చిన్న ప్రదర్శనలాగా వచ్చానండి. ఇవన్నీ తీసుకొని ప్రస్తుతం మాకు ఈ పోరాటానికి ఊపిరిది జడ్సన్ సారు. అయితే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇవాళ ఈ సంతకం విషయం అనేది బట్టబయలు చేయడానికి వచ్చానండి. మరి నా ముందే సొంతంగా ఆయన స్వహస్తాలతో చేశారు సంతకము. నేను అనుకున్నాను డబ్బులు వస్తాయి అనేసి, మొత్తం రాపోయినా కొంతన్నా వస్తుందని ఆశపడ్డా. ఇప్పటికైతే నెక్స్ట్ జూలైకి 2 years కంప్లీట్ అయ్యి 3rd yearలోకి వస్తానండి, రిటైర్ అయ్యి. మరి 3 ఏళ్లలో మరి నాకు చాలా లాస్ అనుకోవాలి. నాకు డబ్బులు రాలేదు, నా పిల్లలు సెట్ అయ్యేవాళ్ళు, కొంత ఆదాయం అంటూ వచ్చేది, సమకూరేది, వాళ్ళ మ్యారేజెస్ అయ్యేవి. ఈ వయసులో నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి పిల్లల్ని అలా చూస్తూ. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను. ఇల్లు కూడా సగం కంప్లీట్ అయ్యి 2 ఏళ్ల నుంచి అలాగే ఉంది. అన్నీ అరకొర పనులే అయినాయి.
ఒక పైసా రాలేదు, కమిటేషన్ రాలేదు, గ్రాట్యుటీ రాలేదు, లీవ్ ఎన్కేష్మెంట్ రాలేదు. సర్వీస్లో ఉన్నప్పుడు లీవ్ పెట్టానండి కొంత పీరియడ్, అంటే ఎక్కువ రోజులు ఏమి కాదు, ఒక నెల ఎంత. ఆ జీతం కూడా రాలేదండి. ఇప్పుడు లీవ్ లీవ్ శాలరీ ఎంతసేపట్లో వస్తుందండి? లీవ్ శాంక్షన్ అయితే వచ్చేయాలి కదా, ఇప్పటివరకు రాలేదండి. అది 2 years నుంచి ఈక్యుబేర్లో ఉంది. అందుకని ఫస్ట్ నుంచి కూడా నా పోరాటం అంతా ఈక్యుబేర్ వల్లే నాకు బిల్స్ అనేవి రాకుండా అయిపోతున్నాయి. ఒక బిల్లు చూపిస్తానండి, అది మీరే టోకెన్ చూడండి ఎంత అవుతుందో, ఎన్ని రోజులైందో మీకే తెలుస్తుంది. అంటే మీరు రిటైర్మెంట్ బకాయిల కోసమా ఇప్పుడు అవునండి, మాట్లాడండి. అవును. అంటే మీరు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించమని డిప్యూటీ సీఎం కలిసి సంతకం పెట్టినాక రివీల్ చేయట్లేదు. కాలేదు. అంటే ఉప ముఖ్యమంత్రి సంతకానికి విలువ లేదు మీరు ఆరోపిస్తున్నారు. అవునండి, మరి నేను సామాన్యురాలిని, ఏదో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకున్న దాన్ని. మరి ఆ డబ్బుల మీద కదా సార్ మాకు ఆశ. మాకేం పొలాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఏంటంటే 93కి వచ్చేస్తారు చనిపోయిన వాళ్ళ ఇది ఎవరు ఎంప్లాయీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ రిటైర్మెంట్ వాళ్ళు? రిటైర్మెంట్ వాళ్ళు. పోలీసు వాళ్ళే 43 మంది. అయితే ఆ 100 లోపల నేను ఎక్కడ ఉంటానని నాకైతే చాలా భయంగా ఉంది. ఎందుకంటే పిల్లలు సెటిల్ అవ్వలేదు. ఇది ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో జరుగుతున్నది. కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? అంటే మీరు మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీ పిల్లలు? మేము సాగర్లో పుట్టి పెరిగామండి. మా మదరు సాగర్లో ఫస్ట్ గవర్నమెంట్ టీచరు. డ్యామ్ ఫౌండేషన్ వేసినప్పుడు సాగర్లో వచ్చున్నాము. మేమంతా అక్కడే పుట్టి పెరిగాము, అక్కడే చదువుకున్నాము. తర్వాత ఉద్యోగరీత్యా వివాహాలు అయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. నేను నాంపల్లిలో ఉండేవాళ్ళము. తర్వాత జలసౌదలో వర్క్ చేశానండి చాలా. అక్కడే రిటైర్ అవుతా అనుకున్నాను, కానీ కేసీఆర్ పుణ్యమాన్ని నల్గొండ వెళ్ళాల్సి వచ్చింది లాస్ట్ 3 years. అప్పటికే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు. నేను అయినా సరే అలాగే తిరిగాను అనమాట. తప్పదు, దేవుడి మీద భారం వేసి తిరిగా. కొంచెం నీళ్ళు ఇస్తా బాబు. అయితే మాకు అది ఏమంటారు, కోసిన డబ్బులు లేవంటాడు కదా. అదే డబ్బులు లేవని చెప్తా ఉన్నాడు కదా మరి. అయితే జడ్సన్ గారు చాలా ప్రయాసపడి కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చారండి. పిల్లల బొమ్మలు ఎందుకు వేస్తారంటే ఉత్తి ఫీలింగ్స్ కోసమే. మరి రేవంత్ రెడ్డి సార్ బొమ్మ వేయలేం కదా. అందుకని పిల్లల మీద నా చేతనైనంత వరకు నేను సమస్య అనేది బట్టబయలు చేయాలంటే ఆ ఫేస్ అది చేసుకున్నాను. కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చారు సారు. సార్ ఇక్కడ అమౌంట్ 842 కదండి, 16,000 కోట్లు రేవంత్ రెడ్డి సార్కే వచ్చాయి. ఆయన కేసీఆర్ అప్పులు కట్టాను అంటారు. కేసీఆర్ అప్పులు కేసీఆర్కి తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన అయితే రిటైర్మెంట్ పైసలు ఆపలేదు. కేసీఆర్ రిటైర్మెంట్ వాళ్ళనైతే చేయలేదు. ఇప్పటికి మీ డిమాండ్ ఏంటంటే ప్రధానంగా? మా డిమాండ్ ఏంటి, ఆ దొంగ మాటలన్నీ చెప్పకుండా రేవంత్ రెడ్డి ఈ కాకి రిపోర్ట్కి సమాధానం చెప్పాలండి. మా డబ్బులు ఇవ్వట్లేదు, దీనికి సమాధానం చెప్పడు. మీకు ఎంత రావాలండి రిటైర్మెంట్ బకాయిలు? ఇప్పుడు 60 lakhs రావాలండి. మరి 60 lakhsకి నాకు వచ్చి ఉంటే నేను ఏదో ఒక వ్యాపారము, మా బాబుకి చిన్న షాపు ఏదో ఒకటి పెట్టిస్తే నాకు ఆదాయం వచ్చేది. మీ పిల్లలు సెటిల్ కాలేదా ఇంకా? కాలేదు. ఎందుకంటే అంటే చదువులు అయిపోయినాయి కానీ గవర్నమెంట్ ఉద్యోగాల వైపు వెళ్ళలేదు. బిజినెస్ ఇంట్రెస్ట్, ఏదో ఒక హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు మా పెద్దబాబు. హోటల్ పెట్టుకోవాలన్న కోరిక, వాళ్ళ అంబిషన్ అది. చిన్నాడు ఇది చేశాడు. ఇదండి బిల్, ఇదండి నాది. ఇదిగోండి టోకెన్ నెంబరు, ఇది డేట్, ఇదండి కనిపిస్తుందా? డేట్ 23/2023లో ఈక్యుబేర్లోకి వచ్చి ఉన్నదనమాట. 5 lakhs బిల్ ఇది.
5 lakhs మనకి ఎవరన్నా అప్పిస్తారండి వడ్డీ లేకుండా? నేను గవర్నమెంట్కి ఇచ్చేంత దాన్ని అండి. 23లో నుంచి ఇక్కడ ఉంది. ఆయన నాకు ఇవ్వలేదంటే ఆయన అప్పు తీసుకున్నట్టేగా నా దగ్గర. దీనికి సంజేషి చెప్పాలి. ఇదిగోండి జేఏసీ ఏం మాట్లాడట్లేదు ఇంతమంది చనిపోయినా కూడా. మమ్మల్ని పిట్టల్లాగా రాల్చేస్తున్నారు. కానీ మేము పిట్టలం కాదు, బాగానే యుద్ధం చేస్తామని చెప్పి దీనికి డాలు కత్తి ఇచ్చి నా తృప్తి కోసం ఇలా దొరికినవన్నీ ఇలా చేస్తూ ఉంటాను నేను. ఇదండి ఏంది ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్ ఒకటేనండి. నా డబ్బులు నాకు ఇవ్వాలి. నా డబ్బులు నాకు ఇవ్వాలి. ఇస్తా అన్నాడు కదండి. ఒక 10 days బ్యాక్ ప్రెస్ మీట్ కూడా పెట్టి 6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తాం, ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తా అని చెప్తా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఆరోగ్య భద్రత ఇస్తే ఇంతమంది పోలీసులు ఎందుకు చచ్చిపోతారండి? ఇస్తా అంటా ఉన్నాడు. ఇస్తా ఏమండి, పోయిన నెలలోనే అన్నారు పొంగులెట్టి, ఈ నెలలో ఈసారి అన్నాడు, వచ్చే నెలలో ఇంకొకసారి వచ్చి ఇంకొక 100 రోజులు అంటాడు. ఎన్ని 100 రోజులు కాగుతాం మేము? మాకు అవసరాలు ఉండవండి, మేము కూడా ఫ్యామిలీ నడపాలి కదా. ఓకే, ఏమున్నాయని ప్రూఫ్లు ఏం చూపిస్తున్నారు? ప్రూఫ్స్ ఏం లేవండి నా దగ్గర. ఇదిగోండి నాకు రావాల్సిన టోకెన్ నెంబర్స్, నాకు రావాల్సిన బిల్స్ అండి మొత్తం. ఇవి మొత్తం 22 బిల్స్ ఉన్నాయి. 22 బిల్స్లో మరి అమౌంట్లు కూడా వేరే దాంట్లో ఉన్నాయి. చిన్న అమౌంట్లు కూడా ఉన్నాయండి, అవి కూడా రిలీజ్ కాలేదు మాకు. నేను దగ్గర 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేసి రిటైర్ అయిపోయారు. తను 14 ఏళ్ళు అయింది రిటైర్. ప్రస్తుతము డయాలసిస్ జరుగుతుంది పేషెంట్. ఆయన మూలైనా కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆగుతా కొంచెము ఇబ్బంది పెట్టాము మీ అందరినీ. సారీ. ఇన్ని బిల్స్ ఎప్పుడు వస్తాయి సార్ నాకు? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మా పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారు? ఒక్కొక్కటి 34 ఏళ్ళు వచ్చేసినాయి. మ్యారేజెస్ ఎప్పుడు చేస్తాను? నేను కనుక ఈ 100 నెంబర్కి వచ్చేస్తే నేనే 100 నెంబర్ ఏమో అని అదొక టెన్షన్ నాకు. ఓకే, అదండి నా డిమాండ్. అలా చివరిగా చెప్పండి. కాగ్ రిపోర్ట్ సమాధానం చెప్పాలి, నా అమౌంట్ ఇవ్వాలి నాకు. ఒకటేసారి ఇవ్వాలి, ఇన్స్టాల్మెంట్లు కాదు, ఏది కాదు. మేము దాచుకున్న డబ్బులు ఒక్కటి కూడా రాకపోతే నాకు మరి వడ్డీతో కల్పిస్తారా? నేను కోర్టుకి వెళ్ళలేదు, ఎందుకంటే పోరాటం దానికే నేను మొగ్గు చూపాను. కానీ